పార్లమెంటుకు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి పెంపుడు సునకాన్ని తీసుకొచ్చిన ఘటనపై వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే పార్టీల మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతూ ఉంటే కరిచే వాళ్ళు లోపల కూర్చున్నారంటూ రేణుకా చౌదరి మరింత దానికి ఆజ్యం పోశారు. కరిచే కుక్కలు లోపల ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 2 రోజుల క్రితం పార్లమెంటుకు తన కారులో ఒక సునకాన్ని తీసుకొచ్చారు రేణుకా చౌదరి. అయితే భద్రతా సిబ్బంది ఆమె కారును తిరిగి పంపారు. ఈ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ కుక్కపిల్ల కరవదని, నిజంగా కరిచే మనుషులు పార్లమెంట్ లోపల ఉన్నారని అన్నారు. అయితే రేణుకా చౌదరిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సపోర్ట్ చేశారు. దీంతో వివాదం మరింత రాజుకుంది. రాహుల్, రేణుకా కామెంట్స్ పై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పార్లమెంట్ను, ఎంపీలను అవమానించడమేనని మండిపడ్డారు. రేణుకా చౌదరి తన సహచర ఎంపీలందరినీ కుక్కలతో పోల్చారని, కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని విమర్శిస్తున్నారు. పార్లమెంటుకు సునకాన్ని తీసుకురావడమే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని ఆలోచిస్తోంది. అయితే పార్లమెంటుకు కుక్కలు తీసుకురావడాన్ని రేణుకా చౌదరి సమర్థించుకున్నారు. తాను నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. మొత్తంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ పెంపుడు సునకం వ్యవహారం రచ్చరాజేస్తోంది. మరి ఈ ఇష్యూ ఎటువైపు వెళుతుంది, ఎక్కడ ఎండవుతుందో చూడాలి.